కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్. వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కిచ్చా క్రియేషన్స్తో కలిసి ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. అర్జున్ మహాక్షే అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఇందులో సుదీప్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్కు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. కన్నడ, తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు లైకా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ మోషన్ పోస్టర్ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. జాసన్ సంజయ్ చెప్పిన కథ తమకు కొత్తగా ఉందని, ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోవలసిన సినిమాగా అనిపించిందని, దాంతో ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా నిర్మించాలనుకున్నామని లైకా ప్రొడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమరన్ అన్నారు. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలనటాన్ని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ దానికోసం మనం ఏం చేస్తామనేదే ప్రధాన పాయింట్గా సినిమాను జాసన్ సంజయ్ తెరకెక్కించబోతున్నారని చెప్పారు. సందీప్ కిషన్ హీరోగా నటించే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ 2025 జనవరిలో మొదలు కాబోతోంది. దక్షిణాదిన కన్ను తెరిచిన కోకిలమ్మ వాణి జయరాం ఉత్తరాదిన తన ఉనికిని ముందుగా చాటుకున్నారు. బాల్యంలో తమిళనాడులోనే సంగీత సాధన చేసిన వాణి పెళ్ళయ్యాక ముంబై వెళ్లారు. అక్కడే భర్త జయరాం ప్రోత్సాహంతో హిందుస్థానీలోనూ శిక్షణ పొందారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్లో కొంతకాలం పనిచేశారు వాణి. హిందీలో వాణి జయరాం గానం సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దాంతో దక్షిణాదిన సైతం వాణి గళ విన్యాసాల కోసం సినీ జనం పరుగులు తీశారు. ఎంఎస్ విశ్వనాథన్, రాజన్ నాగేంద్ర, కెవి మహదేవన్, ఇళయరాజా, చక్రవర్తి వంటి సంగీత దర్శకులు వాణి జయరాం గాత్రంతో తమ బాణీలను మిళితం చేసి మధురాతి మధురం పంచారు. నటరత్న ఎన్టీఆర్ సైతం తన సొంత చిత్రాల్లో వాణి జయరాంకు అవకాశాలు కల్పించారు. ఉత్తమ గాయనిగా నేషనల్ అవార్డ్స్ అందుకున్న వాణి జయరాం కొన్ని నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. 2023లో వాణి జయరాంకు పద్మభూషణ్ లభించింది. వాణి జయరాం భౌతికంగా లేకపోయినా ఆమె పంచిన మధురాన్ని వాణి జయంతి నవంబర్ 30న అభిమానులు మననం చేసుకుంటారు. తెలుగు చిత్రసీమలోని పాటల తోటలో వెన్నెలకంటి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. కవిబ్రహ్మ తిక్కన సాగిన నెల్లూరు నేలపైనే వెన్నెలకంటి జన్మించారు. బాల్యం నుంచి సాహితీ పిపాస్తో సాగారు వెన్నెలకంటి. మాతృభాష తెలుగులోనే కాదు, పలు భాషల్లో పట్టు సంపాదించారాయన. నట నిర్మాత ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగుపెట్టిన వెన్నెలకంటి అనతికాలంలోనే తనదైన బాణీ పలికించారు. ప్రఖ్యాత సంగీత దర్శకులందరూ వెన్నెలకంటిని ప్రోత్సహించారు. ఇక అనువాద చిత్రాలకు కూడా వెన్నెలకంటి అద్దిన సాహిత్యం పున్నమనాటి పండు వెన్నెలలో విహరించినంతటి ఆనందం పంచింది. నవంబర్ 30న వెన్నెలకంటి జయంతి. ఈ సందర్భంగా వెన్నెలకంటిని సాహితీ ప్రియులు, సంగీతాభిమానులు స్మరించుకోకుండా ఉండలేరు. హిందీలో సూపర్ హిట్ అయిన పలు చిత్రాలు తెలుగు నేలపై ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కాయి. ఉత్తరాదిన అమితాబ్, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, దిలీప్ కుమార్, రాజేంద్ర కుమార్ వంటి స్టార్స్ తెలుగు రీమేక్స్లో ఎన్టీఆర్ ఎక్కువగా నటించారు. ఆ పయనంలో అమితాబ్ డాన్ ఆధారంగా తెలుగులో ఎన్టీఆర్ హీరోగా యుగంధర్ తెరకెక్కింది. ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం నిర్మించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్తో దాస్ తీసిన ఏకైక చిత్రం ఇదే. ఇక ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. 1979 నవంబర్ 30న విడుదలైన యుగంధర్ వసూళ్ల వర్షం కురిపించింది. డాన్లో యంగ్ హీరోగా అమితాబ్ చేసిన డ్యాన్సుల కన్నా మిన్నగా ఎన్టీఆర్ నృత్యం చేయడం జనాన్ని భలేగా కట్టుకుంది. 1979 భారీ వసూళ్ల చిత్రాల్లో ఒకటిగా యుగంధర్ నిలిచింది.